Welcome to Sundar Water Fuel Technology. Today we are doing live from Kazipet. కాజీపేట నుంచి లైవ్ చేస్తున్నాం. స్విఫ్ట్ వెహికల్కి చేస్తున్నామండి. ఇది సార్ వచ్చేసి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? తొర్రూరు. ఎక్కడ సార్? తొర్రూరు. ఈ ప్రోడక్ట్ గురించి ఎలా తెలిసిందండి? ఆన్లైన్. ఓకే సార్. సో ఈ ప్రోడక్ట్ గురించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అవును. ఎస్ ఫ్రెండ్స్, టుడే మనం సుందర్ కార్బన్ యాంటీడోట్ స్విఫ్ట్ వెహికల్కి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది అనేది చెప్తాను సార్ మీకు. సో ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న కార్బన్ మొత్తం క్లియర్ అవుతుందండి. క్లియర్ అయిపోయి మనకి మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజన్ ఆయిల్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ కూడా 3 to 5 times పెరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఇంజన్ ఆయిల్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తారు సార్? 3000 4000 అంటే ఎవ్రీ 10,000 kilometers చేంజ్ చేస్తాం మనం ఇంజన్ ఆయిల్. ఇప్పుడు మనది ఇంజెక్ట్ చేశాక 30,000 kilometers వరకు మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే అవసరం లేదు. ఓకే. సో ఇంజన్ ఆయిల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అండ్ మైలేజ్ కూడా మనకి 3 to 5 kilometers పెరుగుతుంది. ఓకేనా సార్? అండ్ ఇంజన్లో ఏమైనా నాయిస్ ఉన్నా కానీ వైబ్రేషన్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా వితిన్ 10 minutesలో మనము నోటీస్ చేసుకోవచ్చు. బిఫోర్ మనము ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసే ముందు వెహికల్ యొక్క కండిషన్ చెక్ చేస్తాం సార్. అండ్ ఇది ఒక్కసారి చెక్ చేయండి సార్. ఇది చేతులు వేసుకోండి. నేను వేస్తాను. ఇట్లా ఒకసారి రబ్ చేసి స్మెల్ చెక్ చేయండి. అట్లా అవసరం లేదు, జస్ట్ జనరల్గా స్మెల్ చెక్ చేయండి. స్మెల్ చెక్ చేయండి. ఏమైనా స్మెల్ వస్తుందా సార్? సో ఇట్స్ కంప్లీట్లీ వాటర్ బేస్డ్ టెక్నాలజీ, నానో రోబోటిక్ సైన్స్. ఇది వచ్చేసి సుందర్ రామయ్య గారు అని చెప్పేసి హీజ్ ఎ బయో సైంటిస్ట్, ఒంగోలు అండి. సో తన ఇన్వెన్షనే ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్. బిఫోర్ మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేసే ముందు విల్ చెక్ ద వెహికల్ కండిషన్. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. సార్ వచ్చేసి తొర్రూరు నుంచి వచ్చారు మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసుకోవడానికి. ఓకే. వెహికల్ ఎంత తిరిగింది సార్ ఇది? 81,000. వెహికల్ వచ్చేసి 81,730 తిరిగిందండి. సో సార్ వినయ్ ఒకసారి యాక్సిలరేషన్ సార్. ఇటు సరే వినయ్ స్మెల్ చెక్ చేయండి సార్. స్మెల్ ఏం స్మెల్ వస్తుంది సార్? పెట్రోల్ స్మెల్ వస్తుంది. సో పెట్రోల్ స్మెల్ అనేది ఎందుకు వస్తుందంటే సో మనం పోసే ఏదైతే 100 రూపాయల పెట్రోల్ ఉందో అది లోపల ఓన్లీ 27 నుంచి 32% కన్జంప్షన్ అనేది జరుగుతుంది. మిగతాదంతా ఎగ్జాస్ట్ అవుతుంది. అందుకే మనకు పెట్రోల్ స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనది ఇంజెక్ట్ చేస్తాం కదండి, ఈ 32% కాస్త 65% అనేది పెరుగుతుంది కన్జంప్షన్. ఎయిర్కి ఫ్యూయల్కి బాండింగ్ స్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. సో దట్ మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకేనా సార్? మనము ఇంజెక్ట్ చేశాక ఆ స్మెల్ కూడా ఒకసారి నోటీస్ చేసుకోవచ్చు మనం. ఆన్లోనే ఉండాలండి. ఏసీ ఆన్లో ఉందండి? ఏసీ ఆఫ్ చేయండి. ఇది ఎయిర్ ఇన్లెట్ పైప్ సార్. ఇది ఈ ఎయిర్ ఇన్లెట్ పైప్ నుంచి మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల లోపల ఒక నానో ప్రొటెక్టెడ్ లేయర్ వస్తుంది. మన ఇంజన్లో ఉన్న కార్బన్ మొత్తం క్లీన్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పిన వాల్యూస్ అన్నీ వస్తాయి. స్లోగా ఇవ్వాలి సార్ ఇది ఇంజెక్షన్. ఓకే.
జనరల్గా ఇలా లైట్గా ప్రెజర్ అప్లై చేస్తే సరిపోతుంది. అప్లై చేస్తే అదే లాగేస్తుంది. 2 వీలర్స్ అనుకోండి, అదే లాగేసుకుంటుంది. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నెంబర్ ఆఫ్ పీపుల్కి తెలియజేయండి. సో ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది, ఇంజన్ ఆయిల్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఇంజన్ కూడా లైఫ్ కూడా 3-5 టైమ్స్ పెరుగుతుంది. లోపల పేరుకపోయిన కార్బన్ మనం విప్పకుండానే, ఇంజన్ విప్పకుండా ఇంజన్లో ఉన్న కార్బన్ మొత్తం క్లీన్ అవుతుంది. 80% పొల్యూషన్ రెడ్యూస్ అయ్యి 40% ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆల్ టైప్ ఆఫ్ వెహికల్కి ఇంజెక్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా అడుగుతున్నారండి ప్రైస్ ఎంత అని చెప్పేసి. ప్రైస్ డిపెండ్స్ అపాన్ సీసీ, ఇట్ డిపెండ్స్ అపాన్ సీసీ అండి. ఇది 1200 cc వెహికల్. సో ఇది వచ్చేసి 3000. లైవ్లో ఉన్నానండి, లైవ్ అయిపోయాక కాల్ బ్యాక్ చేస్తాను. వచ్చేసి లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేయకండి, లైవ్ అయిపోయాక నేను కాల్ చేస్తాను. సో ఇది వచ్చేసి 1200 cc స్విఫ్ట్ వెహికల్కి దీని ప్రైస్ వచ్చేసి 3500. అండ్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ సీసీ అండి. 100 cc వెహికల్ ఉంది, హీరో వెహికల్ 500 రూపీస్ అవుతుంది. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ సీసీ అన్నట్టు ప్రైస్. ఇలా ప్రెజర్ అప్లై చేస్తే అదే తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వీలర్ తీసుకోండి, 1,00,000 కిలోమీటర్కి వెహికల్ బోర్కి వస్తుంది అనుకోండి. మీ వెహికల్ చెక్ చేసుకోండి సార్. సపోజ్ ఒక 50,000 కిలోమీటర్ తిరిగిందంటే ఆల్మోస్ట్ మీ వెహికల్ 50% బోర్కి వచ్చినట్టే. సో అదే బోర్కి వచ్చిన వెహికల్ని మీరు బయట సర్వీస్ చేయించుకుంటే మీకు 4,000 to 7,000 అవుతుందండి 2 వీలర్కి ఇంజెక్ట్ చేసుకో మన బోర్ చేయించుకుంటే. మన సుందర్ కార్బన్ యాంటీడాట్ జస్ట్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఆ బోర్ అనేదే రాదు వెహికల్కి. సో ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది. సూన్లీ ఇంకొక 7 to 8 monthsలో వీఆర్ లాంచింగ్ ద వాటర్ కార్స్. వాటర్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. సో మన సుందర్ రామయ్య గారి ఇన్వెన్షన్ వాటర్ వెహికల్.
ఎస్ ఫ్రెండ్స్, ఇంజెక్ట్ చేసామండి. సో ఇప్పుడు ఈ వెహికల్ మీద మనం ట్రయల్ రన్ వెళ్తున్నాం. వెళ్ళొచ్చాక కాస్త మన ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాం. ఇక్కడ మన సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేసామండి. మన బండి మన దగ్గర బండి ఏదండి ఈ వెనక వెనకాల ఉన్నది మనదేనా బండి వెహికల్? కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేసామండి. సో ట్రయల్ రన్కి వెళ్తున్నాం. వెళ్ళొచ్చాక కస్టమర్ది వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. సో మీన్ వైల్ సార్ మీరు ఏం చేస్తారు సార్ మీరు? అది మొబైల్ షాప్. ఎక్కడండి? తొర్రూరులో. ఓకే, ప్రెస్ అని రాపించండి. మహానస్ రిపోర్టర్. అచ్చా. అవునండి సార్. ఓకే. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఏంటి? జనరల్గా నోటీస్ చేయండి సార్, ఇంతకుముందు అంటే ఈ స్పీడ్ 60 స్పీడ్ వెళ్ళాలంటే మీరు ఎంత యాక్సిలరేషన్ ఇచ్చేవాళ్ళు అండ్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అనేది నోటీస్ పర్లేదు, సార్. చేంజ్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో నాలో నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని. ఈ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేయడం వల్ల 80% పొల్యూషన్ అనేది తగ్గుతుంది అండ్ 40% ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ స్విఫ్ట్ వెహికల్కి ఇంజెక్ట్ చేశాక మనం ట్రయల్ రన్ వెళ్తున్నాం. సో లాస్ట్ వీక్ చాలామంది కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి అడుగుతున్నారు సార్. సో లాస్ట్ వీక్ కొంచెం ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల మేము లిఫ్ట్ చేయకపోవడం అనేది జరిగింది. అండ్ మన సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఇంజన్లో ఉన్న కార్బన్ మొత్తం క్లీన్ అవుతుంది. దాంతోపాటు మనకి పికప్ అనేది పెరుగుతుంది, మైలేజ్ అనేది పెరుగుతుంది, ఇంజన్ ఆయిల్ ఒక లైఫ్ టైం పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది. సార్ డోర్స్ అయితే మీకు ఇంజన్ సౌండ్ అది తెలుసు. డోర్ గ్లాస్ వెనక డోర్ పడుతుంది. అవునండి, మీదేనండి, నాదేండి. జనరల్గా ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తే మనము పికప్ పెరగట్లేదు అని చెప్పేసానంటే మనకి మైలేజ్ పోతుందండి. మైలేజ్ కావాలని అంటే మళ్ళీ పికప్ పోతుంది. సో రెండు అట్ ఏ టైం మనకి వితిన్ 10 minutesలో మనం ఈ వాల్యూస్ అనేది నోటీస్ చేసుకోవచ్చు.
ఆఫ్ చేయండి ఆఫ్ లేదు సార్ ఉండనివ్వండి, ఒకసారి స్మెల్ చెక్ చేద్దాం. ఇందాక స్మెల్ మనకి పెట్రోల్ స్మెల్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి నోటీస్ చేయండి సార్. మామూలు ఈ యాక్సిలరేషన్ సరిపోతుంది. సార్ ఓకే, ఫస్ట్ మనకి పెట్రోల్ స్మెల్ అనేది వచ్చింది. సో ఇప్పటికిప్పుడే 10 minutesలోనే మనకి వాల్యూస్ వచ్చాయి. యా, సో మనం ట్రయల్ రన్ వెళ్ళేసి వచ్చాం కదా సార్. ఏం నోటీస్ చేశారు సార్ మీరు? పర్లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నాకు తెలిసి మెయింటెనెన్స్ విషయంలో అయితే బెటర్. అవునండి. సో మెకానిక్ దగ్గర పోతే అదొకటి అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి అనేది సరే ఏదో ఒక ఇది దీనివల్ల అయితే ఇంజన్కైనా మైలేజ్కైనా అన్ని తీరులో బెనిఫిట్. అవునా సార్. ఇప్పుడు మనం ట్రయల్ రన్ వెళ్ళొచ్చాం కదా సార్, మీరు ఏం నోటీస్ చేశారు? కూడా బాగుంది, పికప్ పెరిగింది, ఇంజన్ కూడా స్మూత్ బాగుంది. ఓకే సార్. సో మనకి ఇప్పుడు ఇమీడియట్లీ కాబట్టి తర్వాత కూడా చేంజ్ కావచ్చు. యా విత్ ఇన్ 10 minutesలోనే మనము ఈ వాల్యూస్ చెక్ చేసాం కదా. సో అవర్ బై అవర్ దీని వాల్యూస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేశారు సార్ మీరు? 2 months అవుతుంది. 2 months అంటే రెగ్యులర్గా మనము ఎవ్రీ అంటే 5,000కి చేంజ్ చేస్తాను నేను. అచ్చా ఏంటంటే సరే ఇది ఓల్డ్ వెహికల్ కాబట్టి సరే ఏమన్నా చెప్పలేము. అచ్చా ఉద్దేశం మీదనే బిఫోర్ గానే మనం. ఓకే సార్. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేశాక మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? అంటే మీరు ఎప్పుడు మళ్ళీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేది ఉంది? 4,000 తిరిగాను. ఓకే. కాబట్టి నియర్లీ ఇప్పుడు చేంజ్ చేసేది ఉంది. ఓకే. సరే ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అయిదాం. ఆన్లైన్లో చూసాను. ఓకే. ఆన్లైన్ చూసి సార్ మీ కాంటాక్ట్ అయ్యా సార్, మీ హైదరాబాద్ అని చెప్పేసి అనుకున్నాను. లోకల్ కాబట్టి నాకు నియర్లీ ఒక 50,000 కిలోమీటర్లే. అవును. సరే కాల్ చేశాను, మీరు అందువల్ల ఉన్నారు చూసి సరే ఇది అయిపోయాక నేను చేంజ్ చేద్దాం అని చెప్పేసి అనుకుని. అచ్చా ఓకే సార్. ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేసాం కదండి, లెఫ్ట్ ఆఫ్ ద కిలోమీటర్స్ ఏదైతే 1000 kilometers మీరు తిరిగాక మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే క్లీనింగ్ ప్రాసెస్ అండి ఇది. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఏదైతే పేరుకపోయిన కార్బన్ మొత్తం ఉన్న ఇంజన్ ఆయిల్లో చేరుతుంది. ఆఫ్టర్ దట్ మీరు ఫ్రెష్గా కొత్త ఇంజన్ ఆయిల్ చేసుకోండి సార్. ఇంకా వాల్యూస్ అనేది నోటీస్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో ఉంటాను. ఓకేనండి. నా ద్వారా వేరే వాళ్ళకి కూడా చెప్తాను. షూర్ అండి, షూర్. సరే దీనివల్ల నేను బెనిఫిట్ పొందిందంటే 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది చెప్పవచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, చూసాం కదండి మన సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేశాక దాని యొక్క వాల్యూస్ అనేది విత్ ఇన్ 10 minutesలోనే మనకి వాల్యూస్ వచ్చాయంటే అవర్ బై అవర్ దీని వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వినే ఒకసారి క్యాట్లాగ్. సో మనం లోకల్లో మాది వరంగల్ అండి. సో ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు 9985999799 నెంబర్కి కాల్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడుగుతున్నారు ప్రైస్ ఎంత అని చెప్పేసి. జస్ట్ ప్రైస్ గురించి కూడా కాల్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ సీసీ అండి. ఇది వచ్చేసి 2-wheelerకి అండి. 2-wheelerకి 100cc అయితే 500 అలా. అండ్ ఇది వచ్చేసి కార్స్. వీ డూ ఆల్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్. మేము అన్ని పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్కి ఇంజెక్ట్ చేస్తామండి. సో బస్సెస్కి, ఆటోస్కి, జేసీబీస్, ట్రాక్టర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్కి ఇంజెక్ట్ చేస్తామండి. సో ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు 9985999799 నెంబర్కి కాల్ చేయండి. ఏరియా వైజ్ డీలర్స్ కూడా కావాలండి మాకు. సో డీలర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా 9985999799 నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.